ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించింది. నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన కార్యకలాపాలను ప్రారంభించే ముందే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం వెలుగు చూసింది. మనందరికీ తెలుసు, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల వ్యవధిలోనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలను, వాటికి సంబంధించిన హార్డ్ డిస్కులను పూర్తిగా ధ్వంసం చేశారు, ఎక్కడెక్కడో పాడేసిన పరిస్థితి. ఇది వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు, దానికి సంబంధించిన దర్యాప్తు ప్రారంభించారు. తొలి రోజుల్లో చాలా శరవేగంగా దర్యాప్తు కొనసాగిన పరిస్థితి. వరుసగా ఒక్కొక్కరిని విచారించారు, వారి నుంచి వాంగ్మూలాలను సేకరించారు. అంతిమంగా ఇది ఎటు దారి తీస్తుంది, అంతిమంగా ఇది కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కు ఏమన్నా మెడకు చుట్టుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంత వేగంగా కొనసాగిన దర్యాప్తు గత 2 నెలల కాలంలో కొద్దిగా స్లో డౌన్ అయిన పరిస్థితి. మరి అది ఇంటెన్షనల్గా ప్రభుత్వ పెద్దల ఆదేశంతో ఆ దర్యాప్తును స్లో డౌన్ చేశారా, లేకపోతే టెక్నికల్గా సాంకేతికంగా ఏమన్నా ఇబ్బందులుండి టెక్నికల్గా అది దర్యాప్తు స్లో అయిందా అన్న విషయం మాత్రం చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తిగా నిగ్గు తేలాలి అంటే సిబిఐ దర్యాప్తు చేయించాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ను రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా పట్టించుకుంటుందా లేదా అన్నది చూడాల్సిన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.